ఐ డోంట్ కేర్, నోటీసులు ఇచ్చిన ఆగని నిర్మాణాలు, ఫారెస్ట్ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణం, మామూళ్ల మత్తులో కొంతమంది ఫారెస్ట్ అధికారులు, గిరిజన నేతలకు అటవీ భూముల అమ్మకాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆదివాసీ గిరిజన సంఘాలు. భద్రాద్రి కొత్తగూడెంలో సర్వే నెంబర్ 17లో 2155 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందింది. ఇది తెలిసినా ఆ భూమిలో గిరిజన నేతలు అక్రమ ఇంటి నిర్మాణాలు చేసినా కానీ సంబంధిత అధికారులు ప్రోత్సహించడానికి వెనుక ఆంతరం ఏంటని గిరిజనులు, ఆదివాసీ గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 17 అటవీ భూమి ఉంది. ఆ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్జాగా నిర్మాణాలు చేసుకుంటున్న అధికారులు ఎందుకు చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారో ఆరోపిస్తున్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆదివాసీ గిరిజన సంఘాలు, మామూలు మత్తులో ఫారెస్ట్ అధికారులు కామన్ అయ్యేది. నోటీసులు ఇచ్చినా కూడా ఆగని నిర్మాణాలంట, నోటీస్ ఇచ్చినా కూడా కట్టేస్తానే ఉన్నారంట. చూడండి, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను తొంగలో తొక్కి అటవీ శాఖ అధికారులు గిరిజనేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ ఆదివాసీ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అటవీ భూముల ఇంటి నిర్మాణం కోసం ఆయా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఫారెస్ట్ భూముల్లో యథేచ్ఛగా ఇంటి నిర్మాణం చేస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదని అధికారుల తీరును ఆదివాసీ గిరిజన సంఘాలు ఎండగడుతున్నాయి. ఫారెస్ట్లో గిరిజనులేతలకు ఎలాంటి అధికారం ఉండదు. గిరిజనులు తమ భూములను అమ్మకాలు చేసి ఆ భూమిలో గిరిజనులేతలకు ఇంటి నిర్మాణం చేసుకునేలా సంబంధిత అధికారులు అనధికారికంగా ఆదేశించినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి అక్రమంగా ఇంటి నిర్మాణం జరుపుకుంటున్న గిరిజనేతలపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారంట.